సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ భోజనాలు ఆరంభించమని బాబా సైగ చేయగానే అబ్దుల్లాతో సహా అందరూ సహభక్తి భోజనాలు ప్రారంభిస్తారు. అందరూ తృప్తిగా కడుపు నిండా భోజనాలు ఆరగించిన తర్వాత జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పి నినాదాలు చేస్తూ లేచి చేతులు కడుక్కోవడానికి మసీదులోంచి బయటికి వెళ్తారు. అప్పుడు బాబా మసీదు పైకప్పు వైపు తలెత్తి ఇహ గర్జించు అన్నారు. మరుక్షణం మేఘాలు గర్జించినట్లు పెద్ద శబ్దం చేస్తూ పెడపెడలాడుతూ మసీదు కప్పులో కొంతమేర నేలకు విరిగిపోయింది. భక్తుల గుండెల్లో గుబేలుమన్నాయి. అంతకుముందు వాళ్ళు ఎక్కడ భోజనం చేశారో అక్కడే పైకప్పు కూలిపోయింది. బాబా టైరో ఆగు, కాసేపు ఆగు అని ఆజ్ఞాపించింది. మసీదు కప్పున అంటే ప్రాణం ఉన్న జీవుల మీదనే కాక ప్రాణం లేని వస్తువుల మీద కూడా బాబాకి అదుపు ఉందా అంటే అని చెప్పి ఆలోచించుకుంటారు. ప్రకృతి శక్తులను సైతం ఆజ్ఞాపించి అదుపు చేస్తున్నటువంటి సాయి నిజంగా భగవంతుడేనా అనేటువంటి సంశయం వారిలో కలుగుతుంది. మరి భక్తుల ప్రార్థనలు మన్నించి చావడికి మగం మార్చారు బాబా. బాగా శిథిలావస్థలో చేరి పైకప్పు కూలిపోయిన మసీదుని బాగు చేయడానికి నానాసాహెబ్ కాకా దీక్షితులకు అనుమతిస్తారు బాబా. ఆ మరమ్మతుల పనుల కోసమే చావడిలో నివసించడానికి అంగీకరిస్తారు బాబా. మసీదు మరమ్మతులు జరుగుతుండగా బాబా అక్కడికి వచ్చి అందరినీ తిడతారు. పైకప్పు నిర్మించడానికి ఆధారంగా పాతినటువంటి బలమైన ఇనుప స్తంభాలను ఒక్కరే పెకలించి పీకివేస్తారు. అతని వారించబోయినటువంటి భక్తుల మీదకి ఇటుకలు విసిరేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తారు బాబా. ఎవరికి వారే భయంతో దూరంగా పారిపోతారు. మసీదు మరమ్మతు జరగదనేటువంటి అంతా భావించారు. కానీ కొంతసేపటికి బాబా శాంతిస్తారు. తనని సమీపించినటువంటి వాళ్ళ వైపు చిరునవ్వులు నవ్వి ఏ కార్యాన్నైనా పద్ధతి ప్రకారం చేయాలి నానా, లేకపోతే ఆటంకాలు తప్పవు అంటూ బాబా ఒక నాణ్యాన్ని స్తంభం నిలబెట్టడం కోసం ఈశాన్య భాగంలో తీసినటువంటి గోతిలో వేసి నమస్కరిస్తారు. అప్పుడు అర్థమయ్యే అందరికీ నిర్మాణ కార్యక్రమాలు జరిపే ముందు శంకుస్థాపన చేయాలి అని చెప్పి అనుకుంటారు. బాబా భగవంతుడు నివసించే మసీదుకి కూడా శంకుస్థాపన అవసరమా అని చెప్పి అడిగాడు శ్యామ. వాస్తు పూజ భగవంతుడి కోసం కాదు, ఈ ద్వారకామాయి కాలు పెట్టేటువంటి భక్తుల క్షేమం కోసం అన్నారు బాబా. నివ్వెరపోతూ ఆశ్చర్యంగా చూశారు శ్యామ. ఈ కార్యక్రమానికి అడ్డుపడకుండా బాబాని చావడి వైపుకి వెళ్ళమని నానా ప్రార్థిస్తాడు. బాబా నవ్వి ఇప్పుడే